పాకిస్తాన్‌కి చెందిన ఆసిఫ్ మర్చెంట్ బ్రూక్లిన్ అనే ఒక వ్యక్తి 2024 జూన్‌లో ఒక రిపబ్లికన్ వ్యక్తిని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా గుర్తించినటువంటి అమెరికా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు విచారించినప్పుడు కొన్ని నిజాలు చెప్పాడు. ఆ సంచలనమైనటువంటి నిజాలు ఏంటంటే ట్రంప్‌ని, అలాగే బైడెన్‌ని, అలాగే నిక్కీ హేలీని చంపడానికి ఇరాన్ నియమించుకుంది. ఒకవేళ వాళ్ళని చంపడానికి గనుక నువ్వు నిరాకరిస్తే నీ ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారు అని ఇప్పుడు ఈ ఆసిఫ్ మర్చెంట్ ఏమొచ్చేసి అమెరికా కోర్టులో చెప్పినట్లుగా ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. అంటే ఇదంతా పక్కా ప్లాన్తో ఇరాన్ చేసిందని చెప్పుకోవడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్లాన్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ట్రంప్ మీద సింపతి వర్కౌట్ అవుతుంది. ట్రంప్ ఈ విధంగా అతనితో చెప్పించి ఉండినా ఉండొచ్చు. ట్రంప్ నాయకత్వం ఎలా ఉంటుందంటే తన మీద సింపతి వర్కౌట్ అవుద్ది, అలాగే ఇరాన్ని దోషిగా కూడా చూపించవచ్చు. దానికోసం ఇంత పెద్ద నాటకం ఆడినా ఆడొచ్చు. ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆసిఫ్ మర్చెంట్ అనేవాడు ట్రంప్ని, బైడెన్ని, అలాగే నిక్కీ హేలీని చంపడానికంట. అసలు అతను చూస్తే సాఫ్ట్వేర్ లాగా ఉన్నాడు. సరే, వీళ్ళందరూ అలాగే ఉంటారు కొని అనుకుందాం. కానీ ఇరానే అలా చేసింది అనడానికి ఆధారాలు ఏంటి? అవి చూపించట్లేదు అమెరికా పోలీసులు. అంటే ఇప్పుడు పక్కాగా ఖచ్చితంగా అమెరికా ఇలా చెప్పేస్తుంది, నువ్వు కనుక ఇలా చెప్పకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తామని వీళ్ళని అనొచ్చు. కానీ అదంతా ఇరాన్ మీద తోసేస్తే ఇరాన్ ఒక దోషిగా చూపించవచ్చు. మరొక వైపు ఏమొచ్చేసి ట్రంప్కి అలాగే మిగతా నేతలందరికీ కూడా అమెరికా మీద మంచి సింపతి వర్కౌట్ అవుతుందనే విషయంతో ఈ చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటిది అంటే చిన్నవి కూడా విడిచిపెట్టడం లేదు వీళ్ళ రాజకీయాల కోసం. ట్రంప్ ఉన్నంత వరకు కూడా పశ్చిమాసియా కాదు, మొత్తం ప్రపంచమే యుద్ధాల్లో మునిగిపోయే ప్రమాదం అయితే ఉంది.